Venkatesh Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్కారం గురుగారు. గురుగారు, భోజనం చేసే విషయానికి వస్తే భోజనం కూడా ఒక యాగం లాంటిది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే పాతకాలంలో కనుక చూసుకుంటే అందరూ కలిసి తినటము, కిందే కూర్చొని తినటము, మంచి నియమాలతో కూడుకున్నదైనా కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో అందరూ మాట్లాడుకోవడం కానీ, ఆ భోజనం తినే పద్ధతి కానీ చాలా బాగుండేది. నిజంగా ఇప్పుడు చూసుకుంటే మనకు ఫంక్షన్లో కానీ, ఇంట్లో హడావిడిగా వెళ్ళటం, ఏదైనా పనులు ఉంటే హడావిడిగా నిల్చొని తినేయటము, బఫెట్ సిస్టమ్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా నిల్చొని తినటము, ఇలాంటివి చూస్తున్నాం. అయితే అలా పాతకాలంలో తినే పద్ధతి వల్ల మనకి జరిగే మంచి ఏదైనా ఉందా? ఇప్పుడు మనందరం పాటిస్తున్న ఈ నించొని తినటము, రకరకాల ఆహార నియమాల్లో కూడా చేంజెస్ చేయటం వల్ల కలిగే నష్టం ఏమైనా ఉందంటారా? బ్యూటిఫుల్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగారు. మీరే చెప్పారు ఇది ఒక యాగం లాంటిదని. అసలు మొట్టమొదట మన జీవితంలో ఏది జరిగినా ఆచమనం దగ్గర మొదలెట్టండి. ఆచమనం నేను చేయట్లేదు, చేస్తుంటే కేశవ, నారాయణ, మాధవ నీళ్ళు తాగనైనా నేను చేస్తున్నాను, నువ్వు తాగుతున్నావు. ఆ రకంగా చూస్తుంటే మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా భగవదార్పణమే. సో నేను అన్నం తింటున్నా, నేను తింటం లేదు. భగవంతుడు అహం వైశ్వానో భూత్వా ప్రణినాం దేహమాశ్రితమని మంత్రం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ వైశ్వానుడు నరుడు అనే అగ్ని, జఠరాగ్ని దాన్ని భుజిస్తుంది అన్న శాస్త్ర ప్రకారం మరి అది కూడా పూజే. ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. నెంబర్ 1. అది నమ్మకం అలా అని తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. నెంబర్ 1. నెంబర్ 2, అన్నం తినేటప్పుడు అది భగవదార్పణం కాబట్టి అదొకటి. 2, భగవదార్పణం కాదు అనుకున్నా కూడా నేను తింటుంటే, ఇప్పుడు అన్నం తింటాం అనుకోండి, ఆ అన్నంలో ఉన్న ఒక మెతుకు, ఒక బియ్యపు గింజ ఏ నేలలో నాటారో ఆ నేల కొన్ని వందల సంవత్సరాల ముందు ఒక మరుభూమి శ్మశానం అయి ఉంటే, ఆ శ్మశానంలో ఎంతమంది శవ అయితే దహనం చేశారో వాళ్ళందరి కర్మల్లో కొంత శాతం ఈ ఒక్క గింజలోకి వస్తుంది. కోసివాడి కర్మ, ట్రాక్టర్ వాడి కర్మ, వండి వాడి కర్మ, వడ్డించి వాడి కర్మ, ఇన్ని కర్మలతో ఒక్క మెతుకు వస్తే నేను ఎంగిలికి పళ్ళం పట్టుకుని ఇలా బొక్కు 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 మింగుతుంటే రోగాలు రాక ఏం చేస్తాయి? ఒక్క మెతుక్కి. అంచేత నేనేం చేయాలి? పెద్దలు చెప్పిన సుఖాసీనం అన్నారు. అంటే కాళ్ళు ఇలా మడత వేసుకొని కింద కూర్చోవాలి, ఆసనం వేసుకోవాలి, చాపో పేటో ఏదో వేసుకుని. అందుకే మా పూజల్లో మేము వడ్డిస్తాను తప్పితే బఫే సిస్టమ్ లేదు. కర్మ కాకపోతే అంత కోటీశ్వరుడు ముష్టాళ్ళలాగా ప్లేట్ పట్టుకోవడం ఏంటి, అక్కడక్కడికి భవతి భిక్షాంది అన్నట్లు వెళ్ళడం ఏమిటి, వాడు అందరి ప్లేట్లకి తగిలించి ఆ అంటకంచాలనే మనకి తగ్గించేయండి, వీడు పవిత్రుడైపోయాడు తినడం ఏమిటి? ఇది కలికాలం కాకపోతే ఇంకోటి ఏంటి చెప్పండి. అదే బఫే లేవు. మా సత్యనారాయణ వ్రతాలు ఏది చేసినా కూడా నేల మీద వడ్డించారు. దానివల్ల ఇంకో ఉపయోగం ఏంటి తెలుసండి, వీళ్ళు వంగుతారు, అప్పుడే 0 ప్యాక్ వస్తుంది మీకు. ఇప్పుడు చేసే నానా రకాల డైట్లు అవసరం అక్కర్లేదు. ఆడవాళ్ళు వంగి వడ్డిస్తే చాలు, వీడి కింద కూర్చుని తినాలి. అవును, ఆడవాళ్ళు మగాళ్ళు అయిపోతుంది అక్కడ. కనీసం అంతవరకు అక్కడ టేబుల్ మీల్స్ అయినా పర్లేదు, కూర్చుని తినాలి. మా అమ్మని కూర్చుని తినరా ఎందుకురా అని అంటే గవ్వాన్ని పరిగెత్తపోతే పట్టుకుంటే. అంచేత ఆ పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేస్తే ఇంకోటి ఏంటంటే ఇలా నిటారుగా పెట్టి ఇలా తినను, కాస్త ఎక్కువ తింటాం కూడాను. పొట్ట ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, ఎక్కువ తింటాం. వీళ్ళు ఏం చేస్తున్నారు, నిల్చుని తిన్నప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం. నన్ను ఈ శరీరంలో ఉండి నేను అనేక కర్మలు చేయడానికి ప్రోత్సహించేటువంటి ప్రాణశక్తిని నిలపడం కోసం వచ్చినటువంటి పరబ్రహ్మే అన్నం. అటువంటి పరబ్రహ్మని అలక్ష్య పెడుతూ నేను అటు ఇటు తిరుగుతూ తింటే అది ఆధ్యాత్మికంగాను మంచిది కాదు, మన శారీరకంగాను మంచిది కాదు. కిందను కూర్చుని భోజనం చేయడమే ఉత్తమం అన్నారు. తిని వాళ్ళకి వడ్డించి వాళ్ళకి కూడా
ఇకపోతే అరబ్ వాళ్ళు ఉన్నారు. అరబ్ వాళ్ళు భోజనం చేస్తుంటే ఈ చేత్తో ఇది పక్కన పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఫాస్ట్గా వడ్డించేస్తారు. వడ్డిస్తే ఇది ఆకు నిండిపోతుందని ఈ చేత్తో పెట్టేస్తూ ఉంటారు. మనకి దేహంలో ఈ కుడి చెయ్యి తినడం కోసం పుట్టింది. స్పూన్ కూడా పెట్టుకోకూడదు. మీరు అన్నారు నిల్చుని తినడం. 5 వేళ్ళు పంచామృతాలు ఉంది, అమృతం కురిపిస్తుంది. అన్నం శుభ్రంగా కలుపుకొని నేను అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, నేను హోటల్కి వెళ్ళినా కూడా నేను ఇలాగే తినేవాడిని. ఏది తిన్నా కూడాను ఏమంటే నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు. ఎందుకంటే దీంట్లో అమృతం ఉందని మా అమ్మ చెప్పింది. సో అంచేత కూర్చుని చక్కగా 5 వేళ్ళు తోటి నేను భోజనం చేస్తే ఆరోగ్యకరం. ఒకటి, నన్ను సృష్టించిన ఆ భగవంతుని అన్న రూపంలో, అందుకే ఔపోసన పడతాం. ఇందాక చెప్పాను కదా, ఆ కర్మ నుండి నేను తప్పించుకోవాలంటే చేతిలో నీళ్ళు వేసుకుని ఓం భూస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవీ. దీనివల్ల ఇంకో నియమం కూడా ఉంది, పంక్తి భోజనం అని ఒకటి ఉంది. అంటే ఏంటి, మానవుడు సంఘజీవి, నేను తింటే చాలు అన్నట్టు ఉండకూడదు. ఈ పంక్తిలా వేసారంటే, మాకు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక నియమం ఉంది హాస్టల్లో కూడా, ఎడం పక్క వాడికి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పకుండా నేను లేవకూడదు. ఎంత మంచి హ్యాబిట్ అది. వాడి పెర్మిషన్ లేకపోతే నేను లేవకూడదు. పంక్తి భోజనం అక్కడ కూడా ఉండేది ఆ ప్రిన్సిపల్. అంటే పంక్తి భోజనం వేసినప్పుడు అందరికీ వడ్డించాక, పాతకాలంలో ఇప్పుడు కూడా చేస్తున్నాం మేము, భోజన కాలే హరినామస్మరణ గోవింద గోవింద పెడతానండి అని మా గారు. ఎంత గొప్ప ఆచారం అంది హిందువులది. నిజమే గురుగారు. ఇది మర్చిపోయాం. బఫేలో ఏమంటున్నారు, అది అనలేదు కాబట్టే వీడి ఆరోగ్యం గోవింద గోవింద అంతే. అంచేత పంక్తి భోజనంలో ఒక డిసిప్లిన్ ఉంది. ముందు భగవన్నామస్మరణ చేస్తున్నాం కింద, తర్వాత లేచేటప్పుడు కూడా అందరిది అయితే తప్పితే వీళ్ళు లేవకూడదు. సో సహజీవనం అన్నది కూడా కింద కూర్చుని చేసేటప్పుడు ఉంది. దంపతులుగా ఉన్నవాళ్ళు ఎక్కడికైనా వెళ్తే, ఒక పెళ్ళికి వెళ్తే దంపతులుగా భోజనం చేయండి తప్పితే మగవాళ్ళు సెపరేట్గా ఎప్పుడో భోజనం చేయడం, ఆడవాళ్ళు, ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే. బాగా భార్యాభర్తల మధ్య సంబంధానికి ఒక పెళ్ళికి వెళ్ళినా, పూజకి వెళ్ళినా పక్కనే కూర్చోండి. మళ్ళీ వాళ్ళు ఉంటారో లేదో గ్యారంటీ లేదు. అది ఉన్నప్పుడు అనుభవించండి. పంక్తి భోజనం చేయండి. కొసరుకొసరు ఎప్పుడో పెళ్ళిలో ఈ ఆకులో ఆ ఆకులో ఈ ఆకులో వేసి ఆ సరసాలు 70 ఏళ్ళు వచ్చాక ఆడకూడదా? ఆడచ్చు. వై కాంట్ యు మేక్ యువర్ లైఫ్ ఎవర్ గ్రీన్? ఆ ఒక్కరోజు చేస్తున్నాం, మరుసటి రోజు నుండి నెక్స్ట్ వీక్ నుండి వాడు అటు వెళ్ళిపోతారు, వీడు ఇటు చూస్తుంటే ఎక్కడొస్తుంది? అన్ని లాభాలు నేను కిందను కూర్చుని భోజనం చేయడంలో ఉంటే, అది వదిలేసి నిల్చుని తింటే ఏమొస్తుంది చెప్పండి? అవును. అయితే ఆహారం మరి పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు, అన్నం. అటువంటి అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు అని కూడా చెప్తుంటారు. నిజంగా మాట్లాడకూడదు అంటారా? మాట్లాడితే ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. అంటే ఇది మనని భయపెట్టి ఒక నియమంలో వెళ్ళటానికా? నిజమే అంటారా గురుగారు? 100% సైంటిఫిక్గా కరెక్ట్. నాకు తెలిసి అమెరికాలో ఒకళ్ళు, ఇండియాలో ఒకళ్ళు ఈ అన్నం తిని మాట్లాడి పక్క పైపులోకి వెళ్ళి ఉక్కిరిపికై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు జస్ట్ అన్నం తింటూ ఏదో మాట్లాడినప్పుడు పక్కపై పొలమారి ఉక్కిరికై చచ్చిపోయారు. అంచేత అదొకటి. నెంబర్ 1, నేను ఒక ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ ఆహారం ద్రవ్యశుద్ధి అంటారు. ఆహారం ఎక్కడ పండించబడిందో, ఎవరి చేత పండించబడిందో, ఎవరి చేత వండించబడిందో, ఇవన్నీ ఇందాక చెప్పాం. అమ్మాయి ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంది. నెంబర్ 1, తినేటప్పుడు మనస్సు పరిశుద్ధంగా ఉండి నేను తింటే దానివల్ల కూడా నాకు ఆరోగ్యం పెరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టీవీలో సీరియల్ పెట్టుకుంటారు, జీవన తరంగాలో ఇవ్వడం, ఆవిడ ఏడుస్తుంటూ అంటూ తింటుంటారు. ఇది అవసరమా చెప్పండి? ఎప్పుడు ఉన్నది ఏడుపే. అది తింటున్నప్పుడు కూడా చూస్తూ ఏడుస్తే ఎలాగండి? అంతే. మన ఏడుపు మనకుండగా వాళ్ళని చూసి కూడా, వాళ్ళ ఏడుపు కూడా నేను వేసుకుని, మా పిన్ని గారు, మా అక్కయ్య గారు వచ్చి ఒకసారి నా చిన్నప్పుడు, ఒరే రాజా పోయేట్టే అనగానే, రాజా పోయాడా అని ఏడుతున్నాడు. మా నాన్నగారు వచ్చి, ఎవరు పోయారంటే జీవన తరంగాల్లో హీరో అట్లా రాజా పట్టుకుని తిట్టేశారు.
చంపేస్తాను ఇంకోసారి ఈ సీరియల్స్ గురించి మాట్లాడారంటే అని. చాలా మంది ఇలానే ఉన్నారు గురుగారు. అంచేత అన్నం తింటున్నప్పుడు మాట్లాడడం కానీ, ఓ సీరియల్ సినిమా చూడడం కానీ, ఆ సీరియల్లో సినిమాలో ఉన్న భావోద్వేగాలు మనలో పెరగడం వల్ల ఆరోగ్యం డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆహార శుద్ధి ముఖ్యం అన్నారు. ఇప్పుడు పండించటము అదంతా మన దగ్గరికి రావటం వరకు అయితే మన చేతుల్లో లేదు. తినేటప్పుడు మళ్ళీ మన చేతుల్లో ఉంది. వండేటప్పుడు కూడా మన చేతుల్లో ఉంది. అయితే వండేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఖచ్చితంగా మనం స్నానం ఆచరించిన తర్వాతే వండాలి అని చెప్పి కొంతమంది నోట్లో బ్రష్లు పెట్టుకొని కూడా కిచెన్లో పరిగెత్తు వంట చేసే వాళ్ళు ఉంటారు. నిజంగా ఎటువంటి నియమాలు పాటించాలంటారు? 100% వండేటప్పుడు శుద్ధిగా ఉండాలి. ఎందుకంటే నేను బ్రష్లు నోట్లో పెట్టుకుని అమ్మవారి చక్కెర పొంగల్ వండను, ఎవడు వండడు. అవును, అవును. ఎందుకంటే అది దేవుడికి అని ఒక ఆలోచన ఉంది. కానీ నేను మర్చిపోయేది, నా ఇంట్లో తినేవాడు, నా భర్త, నా భార్య, వీళ్ళు దేవుడి స్వరూపాలే, వాళ్ళు దేవతా స్వరూపాలే. అంచేత వాడొక్కళ్ళే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు అనుకోవడం వల్ల ఈ నేను అపరిశుద్ధాన్ని పవిత్రమైన స్థితి అంటారు. పళ్ళు తోముకొని నీళ్లు పోసుకొని అన్నీ చక్కగా అలంకరించుకుని వండితే అది ఒకటి. ఆ పవిత్రమైన స్థితిలో వండకపోవడం వల్ల డెఫినెట్గా ఎనర్జీ, మనం అంతా ఎనర్జీతోటే డీల్ చేస్తాం. ఆ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వల్ల దాన్ని తిన్న వాళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు సంబంధించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది కంటామినేటెడ్ ఫుడ్ అయినా ఈ మంచిగా వండడం వల్ల, శుభ్రంగా వండడం వల్ల దాని ఎఫెక్ట్ కొంత తగ్గుతుంది. అందుకే ఆ వండేటప్పుడు వంటింట్లో అన్నపూర్ణాదేవి యొక్క ఫోటో కానీ, సమయపురి అమ్మన్ అని చెప్పేసి శ్రీరంగం దగ్గర ఒక అమ్మవారు ఉన్నారు, అమ్మవారి ఫోటో కానీ పెట్టుకుని వండమంటాం. ఎందుకంటే ఏముందో ఆ ఫోటో అమ్మవారిలో ఉన్న శక్తి ఈ యొక్క అన్నాన్ని రక్షించి అమృతంగా మారుస్తుంది. నెంబర్ 1. వంటింట్లో ఒక స్తోత్రము, ఒక అమ్మవారి స్థితో, లేదా బాలకృష్ణ ప్రసాద్ గారి అన్నమయ్య కీర్తనలో పెట్టుకుని ఆనందంగా ఉండి ఇది తింటున్న వాళ్ళకి మంచి జరగాలి అన్న మంచి ఆలోచనలతో వండితే అది 100% ఇంట్లో వాడికి మంచిది. పెంట నేనే వండాలి, చేస్తున్నాను ఈ సంసారంతో, ఎప్పుడు వదులుతుందో ఏమిటో అనుకుంటూ చేస్తాం. ఇదంతా తినవాడు రోగం రాకేం చేస్తుందండి, అంతే. అవునా కాదా? ఇంకోటి, అందుకే చిన్న చిన్న విషయాలే చెప్తాం. అగ్నిని వెలిగించేప్పుడు అగ్నిన్ దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతం అగ్నిదేవతాయ నమః ఆవాహయామి అని మంత్రం చెప్పుకుని స్టవ్ వెలిగించమంటాం. అప్పుడు ఏమవుతుంది, అస్య యజ్ఞస్య సుక్రతం, నేను స్టవ్ వెలిగించడమే పెద్ద యజ్ఞం, దీన్ని ఒక క్రతువు కింద మార్చు. క్రతువు అంటే అనేక యజ్ఞాల సముదాయం క్రతువు. ఈ క్రతువులో వండిన పదార్థం అమృతమవుగాక. ఒక్క మంత్రంతో నీ కుటుంబంలోని ఆరోగ్యాన్ని నువ్వు కాపాడొచ్చు కదండి. మర్చిపోతున్నా, మళ్ళీ చెప్తాను మంత్రం. అగ్నిన్ దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం అగ్నిదేవతాయ నమః ఆవాహయామిని స్టవ్ వెలిగించాలి. వెలిగిన తర్వాత మంచి మనసుతో మంచి పాటలు పెట్టుకుంటే ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. గురుగారు, ఒకవేళ మంత్రం అసలు చెప్పడానికే రాలేదనుకోండి, మామూలుగా అమ్మవారికి నమస్కారం చేసుకొని నేను ఇలా వండబోతున్నాను ఆహారం అని అలా ఏదో మనకు తోచినట్టుగా చెప్పుకొని నమస్కారం చేసుకుంటే సరిపోతుందా? ఈ మంత్రం రాని వాళ్ళు, ఓ అగ్నిదేవా, అది కనీసం ఇప్పుడు నేను స్టవ్లో మంట అంటే నాకు భగవంతుడు కనబట్టం లేదు. ఆ స్టవ్ మంటనే నాకు వచ్చిన భాషలో, తెలంగాణ అవనండి, ఆంధ్ర అవనండి, ఏ భాషలో భాష, ఓ అగ్నిదేవా, నీ ఆధారంతో నా పిల్లలకి, నా భర్తకి, మరి భర్త వండితే నా భార్యకి అనుకోవాలి, ఇంట్లో ఎవరు వండుతారో మనకు తెలియదు కదా, వాళ్ళకి నా వాళ్ళకి వండుకుంటున్నాను, ఇందులో నీ ఆధారంతో వండబడిన పదార్థం మంచిగా వండి వాళ్ళని రక్షించిన ఆయన. దట్స్ ఆల్సో చాలు. అలాగ ప్రతి పనిలోనూ నేను భగవంతుని తలుచుకుంటే అన్ని పనులు అనుకున్నట్టు నెరవేరుతాయండి. ఇక్కడ కూడా మళ్ళీ నమ్మకం 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 అదే పని చేస్తుంది. గురుగారు, చాలా మంది ముహూర్తం చూడందే ఏ పని కూడా మొదలు పెట్టని వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఈ ముహూర్తాలు లేవు, ఏమీ లేవు, మా పాటికి మేము అలా చేసుకుంటూనే పోతాం, మీరేంటి చాదస్తాం అనే వాళ్ళు ఉంటారు.
అయితే నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు కదా ముహూర్తాలనైతే. ముహూర్తం చూసుకొని అనుకున్న ప్రకారంగా అదే టైంలో ముహూర్తంలోనే అనుకున్న పని చేసినా కూడా మనం అనుకున్న పని జరగకుండా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని ముహూర్తానికి ఒక బలం ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా! మరి అలా ఉన్నప్పుడు కూడా ఎందుకు వ్యతిరేకత ఉంటుందంటారు పనుల్లో? మంచి ప్రశ్న. ముహూర్తానికి బలం లేదు అని చెప్పడం చాలా తప్పు. హ్మ్. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఇవన్నీ కూడా వేద ఉపాంగాలు. ఆ! జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు ఇవన్నీ కూడా. హ్మ్. జ్యోతిష్యంలో ఆ ముహూర్తానికి బలం ఉంటుంది. ఆ! కానీ కానీ ఉంది. ఆ! కానీ ఆ! పైన మనకొకళ్ళు ఉన్నారు. అది నేను మర్చిపోకూడదు. అవును. ఆవిడ అనుకున్న ప్రకారం, ఆవిడనంటే నేను అమ్మవారి అమ్మవారు. ఉపాసకుడు కాబట్టి ఆవిడంటాను, లేదా ఆయన. హ్మ్. ఆవిడ అనుకున్న ప్రకారం జరుగుతుంది కానీ మనం నిమిత్త మాత్రం అని భగవద్గీత చెప్తుంది. ఏ శాస్త్రమైనా అదే చెప్తుంది. హ్మ్. ఏమవుతుంది ఇక్కడ? ఆవిడ సృష్టిలో ఉన్నటువంటి ఉపాంగాల్ని పోషించాలి, ఈ జ్యోతిష్యాన్ని పోషించాలి, అవును. ఈ జీవి యొక్క కర్మని అందించాలి. హ్మ్. అన్నప్పుడు ఏం చేస్తుంది? సాధారణంగా ముహూర్తాల్లో పనులు అవ్వడం అవన్నీ జరుగుతుంటాయి. ఆ! కానీ హ్మ్. ఒక సమయంలో వీడికి ఆ పని అవ్వకూడదు. ఆ! అది కర్మ ప్రకారం అలా రాసి పెట్టుందంట. రాసి పెట్టింది, కర్మ ప్రకారం రాసి పెట్టింది. ఆహా! లేదా హ్మ్. వీడు కోరుకున్న కోరిక హ్మ్. అది మంచిది కాదు. అధర్మమైన. ఏవకార్య సముద్యత శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని అంటారు. హ్మ్. అంటే ఏమిటి? హ్మ్. ఆవిడ ఏ కార్యానికి హెల్ప్ చేస్తుందంటే మంచి పనులు చేస్తూ ఉంటే ముందు వెళ్తుంది. అవును. తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్ర. ఆ! 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని అయినా సరే, హ్మ్. లేదా నీ అంతస్తుకి తగింది కానీ తగంది కానీ చేస్తున్నప్పుడు హ్మ్. ఆ ప్రభావం వేరే ఉంటుంది. ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి, ఆ! నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి హ్మ్. అనుకున్నాను. తప్పు కదా అది. అవును. అవును. దానికోసం ఇలా చేస్తే అలా అవుతుంది, ఈ ముహూర్తం చేస్తే అలా అవుతుంది. హ్మ్. అసలు కోరికతోటి మనం ఒక ముహూర్తం పెట్టుకున్నామంటే అది ఫలిస్తుంది ఫలించదు అన్నది మన చేతుల్లో లేదు, ఆవిడ చేతిలో ఉంది. నిజం చెప్పాలంటే ఆ! రాములు వారి పెళ్ళి ముహూర్తం చూసే చేసి ఉంటారు. అవును. అవునా కాదా? అవును. మరి ఎందుకు అలా జరిగింది? హ్మ్. రాసి పెట్టుంది. అంటే అలా జరిగింది. అది మనం మనకు అలా జరిగి ఉంటే దురదృష్టం అనుకుంటాం. హ్మ్. కానీ ఆయన విష్ణుమూర్తి అంశ కాబట్టి ఈ రావణాసురుడనే రాక్షసుని సంహరించడం కోసం ఈ కథను నడిపాడు, హ్మ్. లోక కళ్యాణం కోసం. అవును. సో ఆయన దృష్టిలో అన్నీ మంచే. మంచి. అందుకే భగవంతు దృష్టిలో చెడు లేదు, అవును. మన దృష్టిలోనే మంచి చెడు లాభం నష్టం ఇవన్నీ వస్తాయి. అందుచేత నేను ముహూర్తం చూసుకున్నా పనులు అవ్వటం లేదు హ్మ్. అని అన్నారంటే, ఒకటి నా దురాశ అవ్వచ్చు, హ్మ్. 2 నా కర్మ పరిపక్వత. ఎందుకంటే ఆ టైంకి నాకు సరిగా లేదనుకోండి, అవును. ఇది ఎన్నిటి మీద ఆధారపడింది? హ్మ్. ఆ నర్సు వీడు పుట్టినప్పుడు ఆ! టైం సరిగ్గా చూసుకోవాలి. అవును. 6:50 పుట్టాడు, 6:50 అని నడుస్తుంది, వాడు 6:15 అని రాసుకుంటాడు. ఆ! అయిపోయిందా? అవును. అవును. జీవితం మారిపోయింది. మారిపోయింది. అప్పుడే నక్షత్రం మారిందనుకోండి, బతుకు బస్ స్టాండే. అంతే కదా! ఈ 6:15 పెట్టుకుని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడు అవును. అవును. ప్రతి ముహూర్తం. అంతే గురువు. అక్కడ నర్సు తప్పు జరిగిపోయింది. అంటే ఆవిడ పంపించింది ఆ నర్సుని అనమాట, వీడికి ఇది జరగకూడదని. ఇవన్నీ ఆవిడ నాటకాలే. కల్పిస్తున్నారు ఆవిడ. ఆ. ఆ! ఈయన ఈ జ్యోతిష్యం క్యాల్కులేట్ చేసేటప్పుడు కరెక్ట్గా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎవరో ఆవిడ ఏమండో ఇలా వస్తారా, వచ్చే అనేసి మధ్యలో ఆపేసి వెళ్తారు, క్యాల్కులేషన్ తప్పచ్చు. హ్మ్. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉన్నప్పుడు ఆ! నేను గ్యారంటీ ఇవ్వలేను దానికి, ఎంత పండితుడైనా సరే, ముహూర్తానికి. నేనైనా సరే ఇంకోలేను. ఆ! ఆడ పప్పులో కాలేయాల్సింది. అమ్మవారి ముందు మనం ఏంటండి చెప్పండి అవును. అసలు. అవును. అంతెందుకు, హ్మ్. నాకు నా చిన్నప్పుడు నేను అమ్మాయిని ప్రేమించాను, పబ్లిక్గానే చెప్తున్నా, 8 ఏళ్ళు అవునా? ఆ! ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ! అన్నీ ఇస్తుందండి శ్రీ అమ్మవారు. అంటే ప్రపంచంలో
అంటే ఏంటి, ఉపాసనలో నేను అమ్మవారితో ఎలా ఉండాలో అమ్మాయిని ప్రేమించినందువల్ల తెలిసింది నాకు. ఇప్పుడు అన్నీ ఆ అమ్మాయిలాగా అనిపించింది. నీలం చీర తనకి చాలా ఇష్టం, అమ్మాయి ఇలాగే కూర్చుని తను ఇలాగే ప్రతి చూసిన, అంటే ఇప్పుడు నేను అది అమ్మవారికి అన్వయించుకుంటున్నాను. ఏది చూసినా అమ్మవారే, ఏది చూసినా అమ్మవారే. అది అనుభవం రావడం కోసం అక్కడ పెట్టేసిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. సో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని, నేను పేర్లు అనవసరం, ఒక గొప్ప పండితులు, ఊరు కూడా అనవసరం, ఊరు పెట్టేస్తే మీరు పట్టేస్తారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఒక ఊళ్ళో ఉన్న గొప్ప పండితులు నేను క్యాజువల్గా అన్నాను, అంటే అక్టోబర్లో నీ పెళ్ళి అయిపోతుంది అన్నాడు. అయిపోతుంది అనుకో. అమ్మ ఇప్పటికీ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఉద్యోగం కూడా పెద్దగా లేదు, ఎలా పెళ్ళి అవుతుంది అనుకున్నాను. ఆయన డేట్స్ సహా చెప్పాడు. అదే డేట్కి నాకు మలేరియల్ కమ్ డబుల్ టైఫాయిడ్ వచ్చి 42 రోజులు ఎంతో హాస్పిటల్లో ప్రతిరోజు 105, 106 జ్వరంతో పడి చచ్చిపోతానన్న స్టేజ్కి వచ్చాడు. నా పెళ్ళి అయిపోయింది అనమాట. ఆయన అన్న మాటకి ఇప్పుడు తర్వాత అర్థమైంది, నీ పెళ్ళి అయిపోతుందంటే ఇది ఏమో అనిపించింది. మా నాన్నగారు కూడా ఏడ్చిస్తే చచ్చిపోతానని, ఇది బతకడండి, అది మెన్నెముక్కలో నీరు కూడా తీశారు అప్పుడు. అంటే చెప్పొచ్చు ఇది ఆయన తప్పు చేసేడు నన్నమ్మో. పండితులందరూ మంచి చేయాలని చూస్తారు, ఎవరు కావాలని తప్పు చేయరు. కాకపోతే నా కర్మ ఒకటి కుదురుతుంది కదండి, ఆ కర్మ దాటి నేను వెళ్ళాలి అంటే, ఇక్కడ కుంభకర్ణుడు నిద్రే కావాలని కోరుకున్నాడు అంటారు. రాక్షసుడు కోరడాన్ని కోరుకున్న సరస్వదేవి నాలుగు మీద నాట్యమాడి ఏది పలకాలో అది పలకకుండా అలక్ష్మీర్ నాశయామ్యహం అని పలాల్సింది లక్ష్మి అన్నాడు అనుకోండి, నాయన మరి అలా చెయ్యదు. సాధారణంగా మంచివాడు, కొంతమంది అంటారు తప్పుగా చదివితే ఆవిడ అది చేసేస్తుంది, భార్యాం రక్షతు భైరవి అని అన్నాడు, భార్యాం భక్షతు భైరవి అన్నాడు, అందువల్లే ఆవిడ చచ్చిపోయిందని కొంతమంది చెప్తేస్తుంటారు కథలు. అది నిజం కాదా గురువుగారు? అదే నిజమైతే చాలా మంది మొగాళ్ళు చంపేద్దరు కదా ఆడవాళ్ళని వాటికి. ఆ స్తోత్రాలు చదివి క్లూలెస్ పడ్డారు, ఎవడు పట్టుకోలేడు. భార్యాం భక్షతు భైరవి అన్నట్టే ఆవిడ చచ్చి ఊరుకుంటుంది. అంటే ఆయన వాక్కు అంత ఉందేమో పవర్, వీళ్ళకి లేదేమో. వాక్కు అంత ఉన్నవాడు అలా తప్పే చేయడు. అదేదో పొరపాటు జరిగింది, అక్కడ జరగాలి, అది అక్కడ ఏదో ఏ కోరికతో పలికారు, అక్కడ జరగాల్సింది జరిగింది అంతే. కానీ దానికి దీనికి లింక్ పెడుతున్నారు చూడండి, అది కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆ లక్ష్మీ నాసి అమ్మదు, లక్ష్మి అంటే పిచ్చాడా ఏం చదువుతున్నావో తెలియదురా, తల్లి కదా అది. పిల్లవాడు తప్పు చేస్తుంటే కొడుస్తుందండి, ఏం చేస్తుంది, సరిగ్గా చదవరా అని మంచి మార్గంలో పెడుతుంది, అంతే చేస్తుంది తప్పితే అదిగో నువ్వు లక్ష్మీనాథయ్యమ్మ అన్నగా నేను వెళ్ళిపోతున్నాను ఎప్పుడు అందు. కాకపోతే ఎప్పుడు ఉంటుంది, వీడికి అత్యాశ వచ్చి నా కోట్లు సంపాదించాలి అనుకున్నప్పుడు అప్పుడు వాడి నాలుగు మీద ఇలా వేసి మడతేసి అప్పుడు ఆడిస్తుంది. అన్ని నాటకం ఆవిడది, మడతేయడం ఆమె, గిల్లడం ఆమె, అన్నీ ఆవిడే. అందుచేత ముహూర్తాలు ఎందుకు పనిచేయట్లేదు అన్నప్పుడైనా సరే నేను గ్రహించాల్సింది ఒకటి, ఒక ముహూర్తం పనిచేయలేదంటే ఆ జ్యోతిష్కుని తిట్టుకోవడము. మనకేంటి, గుళ్ళోకి వెళ్తాం, పూజారిని తిట్టుకుంటాం, సరిగ్గా చేయరండి, నేను కాశ్యపస గోత్రం అంటే కౌండిన్య గోత్రం అన్నారు, వినిపించుకోరండి బాబు డబ్బుల మీదే అని. అంటే ఆవిడికి ఎంత కోపం వస్తుందో తెలుసా అండి. గుళ్ళో నాకు 3 పూట్ల పూజ చేసి నైవేద్యాలు పెట్టిది ఇతను. నా పూజారిని, అర్చకుల్ని, బ్రాహ్మణుని తిడితే నేను ఊరుకోను, ఇప్పుడు ఎలా చదివితే అంతే, అదే కరెక్ట్ అంటుంది ఆవిడ. మరి అంతే కదా, నువ్వు చేస్తున్నావు పూజలు, అమ్మవారి సేవలో ఉంటున్నాడు, నీ దృష్టి అక్కడ ఉండాలి కానీ గోత్రం మీద ఎందుకు ఉంటుంది. అందుచేత గుళ్ళోకి వెళ్ళి వాళ్ళని తిట్టుకుంటాం, ఏదైనా పనులు జరిపితే అదిగో ఆ జ్యోతిష్కుడు తప్పుగా చెప్పాడు, జ్యోతిష్ శాస్త్రాన్ని, అందుకే శాస్త్రాన్ని నమ్మకూడదండి అనేస్తాం. ఇవన్నీ తప్పు. అప్పటికైనా మనం ఏదో చూసుకున్నాను, నేను మా మా అమ్మని నాన్నని తిరుపతి తీసుకెళ్ళడానికి ఎప్పుడు మా గురువు గారి మిసెస్నే నేను ముహూర్తం అడుగుతాను, అన్నపూర్ణాంబ ఆవిడ్ని అడుగుతాను. నాకు పిన్ని గారు అవుతారు, పిన్ని ఎప్పుడు తీసుకెళ్ళమన్నాను, చూసి ఎల్లుండి తీసుకెళ్ళరా అని. ఆ ఎల్లుండి అమావాస్య, నేను చూసుకోలేదు, తీసుకెళ్ళిపోయాను. మీరు అనరు, మీరు నమ్మరు, అందరూ ఏదో ఏర్పాటు చేసినట్టు స్పెషల్ దర్శనం వాళ్ళకి జరిగింది.
అన్నీ స్మూత్గా తిరిగిపోయి వచ్చాక చూసుకున్నాను అది అమావాస్య. ఆహా. నేను ముందే చూసుకున్నాను అనుకోండి, ఉమ్, అయ్యో అమావాస్య నాడు వెళ్తున్నాను, అమావాస్య నాడు ఉంటుందో లేదో అనుకుంటే ఒక అదే గిలి ఉండేది అలాగే లోపల. జరుగుతుంది. అవును అవును. ఆ, అంచేత ఏమిటి ఆ ముహూర్తం పెట్టి వాళ్ళలో ఉన్న శక్తి, ముహూర్త బలం, నీ జన్మ నక్షత్రంలోని ఇన్ని కలిస్తేనే ఒక పని అవడం కానీ అవకపోవడం కానీ, వీటన్నిటికీ మించింది భగవదాజ్ఞ. మార్కండేయుడు వెళ్ళిపోవాల్సిన వాడే, ఉమ్, యమధర్మరాజే పాశం పట్టుకుని వచ్చాడు. అవును అంటే ఆ ముహూర్తం కన్నా గొప్ప ముహూర్తం ఉంటుంది ఏంటండి? అవును. కానీ శివుని పట్టేసుకున్నాడు. పెట్టుకున్నాడు. అంటే ఏం చేసి సర్వానుల్లంఘ్య శాసన శ్రీమత్ త్రిపుర సుందరి అన్నట్టు, అరే నేను తిరగరాసేసాను రా, వీడికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను అన్నాడు, ఎక్స్టెన్షన్ ఇచ్చేసాడు. మనకు కూడా అలా సాధ్యపడుతుందా గురువుగారు మరి? మార్కండేయుడుకున్నంత నమ్మకం ఉండే. ఆ, నేను ఐసీలో ఉన్నప్పుడు ఈ జూమ్ సహ మాం పాలే పాలే మంత్రం చెప్పండి అంటాం. ఆ, ఎలా ఉండాలి వాళ్ళు? ఏదో ఒకటి అవుతుంది, బతకడమో పోవడమో అవుతుంది. అవును అది అయ్యేదాకానైనా నమ్మకం ఉండాలి. చేస్తాం గురువుగారు అంటారు, ఈ లోపల ఎంఆర్ఐ రిపోర్ట్స్ వస్తుంది, లాభం లేదు, లాభం లేదా, అయిపోయింది నమ్మకం. అంతే. నీకే తేలలేదు అని పెట్టుకోడు. అవును నాకు ఏదో ఒకటి నన్ను రక్షిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను రక్షిస్తాడు అన్న ఆ మార్కండేయుడు నమ్మకం, ప్రహ్లాదుడు నమ్మకం పెట్టుకుని నేను గట్టిగా పట్టుకుంటే 100% షూర్. ఆ రోజుల్లోనే కాదు, ఆ. ఈ రోజుల్లోనూ ఉన్నాడమ్మా భగవంతుడు, ఎప్పుడూ ఉన్నాడు. అంటే కలికాలంలో పాపమే ఎక్కువ పాదాల పైన నడుస్తోంది పుణ్యం కన్నా అది అని కరెక్టే, అంటారు కదా. ఆ, కరెక్టే. ధర్మపురుషుడు ఒక్క పాదం మీదే నడుస్తున్నాడు. ఉమ్, నిజాన్ని చెప్పాలంటే అందుకే మనకి కన్సెషన్ ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు చూడండి, పేపర్ టఫ్గా ఉంటే వాల్యుయేషన్ ఈజీ చేస్తారు, అవును అవునా? ఉమ్, అంతే కలిలో కలిపురుషుడు ఉన్నాడు కాబట్టి ధర్మపురుషుడు ఒక పాదం మీద నడుస్తున్నాడు కాబట్టి ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో యాగాలు, ద్వాపర యుగంలో పూజలు అయితే కలవు నామస్మరణం అన్నాడు. అవును అంటే గోవిందా అంటే చాలరా నీకు మోక్షం ఇచ్చేస్తానని ఆ, అక్కడే పెట్టాడు. ఉమ్, ఆ రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లేదు, నెట్ఫ్లిక్స్ లేదు, టీవీ లేదు, ఐ డ్రీమ్స్ కూడా లేవు. నిజమే. ఇవన్నీ పెట్టేసేసి వీడి గోవిందా అనడానికి కూడా టైం లేకుండా, దృష్టి ఐటీ జాబులు లేవు, ఇవేమి లేకుండా ఆ టైం లేకుండా చేసి మాయలో పడేసింది. అది గొప్పతనం కూడా. కలవు నామస్మరణం అన్నా కూడా ఈ టైంలో ఉమ్, చాలా కష్టం. అవును అందువల్ల ముహూర్తాలు లేవు అని ఎప్పుడు నేను చెప్పాను. జనాలు అనుకుంటారు గురు కరుణామయ్య గారికి దేని మీద నమ్మకం లేదని. వాస్తు నమ్ముతాను, జ్యోతిష్యాన్ని నమ్ముతాను, కానీ నా జీవితాన్ని అదే నడిపిస్తుంది అనుకుని మాత్రం ఎప్పుడు వెళ్ళను. ఉమ్, నా జీవితాన్ని నడిపిస్తుంది అమ్మ. నా రోజు బాగుంటే ఎవరైనా వచ్చి చెప్తే వింటాను, అంతే. నాకు నమ్మకాలు లేవండి నేను ఎప్పుడు అన్నాను, ఆ, వింటాను. ఆ చెప్పిన వాడు అమ్మవారే. ఉమ్, ఆ రకంగా వెళ్ళమనండి. పనులు అవ్వకపోతే అప్పటికైనా మేలుకుని అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటది. ఉన్నట్లే. ఉమ్, పురాణ పండు వారు చెప్పినట్టు అవును అమ్మ దయ ఉంటే అన్నీ అన్నీ ఉన్నట్లే. ఉన్నట్లే. నిజంగా మీరు అన్నట్టు భగవంతుడు ఆడిచ్చే ఆటలో మనందరం ఆడుతున్నాము అంటే ఎంత మన లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇందాక మీరు అన్నట్టు అమ్మ ఒక్కసారి కన్ను తెరిచి విని ఆపాలి అనుకుంటే ఎంతసేపు గురుగారు? ఆ నమ్మకమే ఉండాలి నిజంగా. ఇప్పుడు చైనాలోను టిబెట్లో భూకంపం వచ్చి ఉమ్, 3 రోజులు ఒక చిన్న నెలల పాప 3 రోజులు శిథిలాల కింద ఉండి బయటకు వచ్చిందంటారు. సాధ్యమా చెప్పండి? అవును అవును అది చూసేకైనా మనకి తెలియాలి కదా. నిజమే. కాకపోతే అది అయిపోయేదాకా మనం ఏమి నిర్ణయించకూడదు. ఉమ్, అంతే. ఆ నమ్మకం. నేను దేవీపురంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు, ఉమ్, మా అబ్బాయికి పెళ్లి కావాలండి, ఆ, మా అమ్మాయికి పెళ్లి కావాలండి. ఆ, ఎంతమ్మా వయస్సు? 18 ఏళ్ళు. ఉమ్, 18 ఏళ్ళకి ఏంటమ్మా పెళ్ళి అవును. అన్నారు. ఏదైనా మంత్రం ఇస్తే అవుతుందేమో, ఓ పని అయిపోతుందండి అన్నారు. ఇది మాట, ఓ పని అయిపోతుంది కదండి అని. ఓ పని అయిపోతుందని చేస్తున్నందువల్లే వాళ్ళు తిరుగుటప్పాల వెనక్కి వస్తున్నారమ్మా అనకూడదు. కానీ నిజం గురుగారు. మీరు బరువు వదిలించుకోవడానికి చూస్తున్నారు. మంచి బాధ్యతగా ఫీల్ అవ్వకుండా బరువు మళ్ళీ ఆలోచించున్నాను. ఉమ్, లేదని మంత్రం ఇవ్వడం నాకు కొంచెం అప్పుడు బాధ అనిపించి, అమ్మవారు తలుచుకుంటే ఉమ్, 40 రోజుల్లో మీ అమ్మాయి పెళ్ళి అవుతుందన్న. కానీ ఉమ్, 39 రోజులైనా కూడా పెళ్లి కొడుకు రాకుండా పోయినా నీకు అదే నమ్మకం ఉండాలి. అవును మనం ఏంటి 10 రోజులు అయ్యేటప్పటికి పని చేయట్లేదు, గురువుగారు చెప్పారు పని చేయట్లేదు,
అవును. ఇప్పుడు ఈ చెట్టు చుట్టూరా తిరిగితే పిల్లలు పుడతారంటే ఒక ప్రదక్షిణ చూడగానే ఏంటి ఏం అవ్వలేదే అనుకుంటే ఏం చే అంతే అంతే. అలా ఉన్నారు మనుషులు. అవును అవును. అంత నమ్మకం నీకుంటే 40 రోజుల్లో అవుతుంది అన్నాను. బాగానే ఉంది సంబడం, ఏదో మంత్రం ఇస్తానంటే ఇది చేసి వచ్చినాము. చెప్పారని వెళ్ళిపో. నా రూమ్ ఇక్కడ ఇలా వెళ్తుంటే లక్ష్మి గారని ఇంకో ఆవిడ వేరే కాటేజ్లో ఉంటారు. అలా వెళ్తుంది, ఎలా ఎందుకు వచ్చారండి అన్నారు. ఇదో గురుగారికి మా అమ్మాయి పెళ్లి గురించి వచ్చామండి. ఇక ఏ అమ్మాయి వయసు ఎంత, మా మేనల్లుడి వయసు ఎంత, ఇలా ఇలా కలిపింది. అప్పటికప్పుడు పెళ్లి కుదిరిపోయింది. మరుసటి వారంలో పెళ్లి చేస్తా ఉన్నారు. సిగ్గుపడి నా దగ్గర రాలేదు ఆవిడ. అయ్యో, ఎందుకంటే అరిచింది కదా. అవును అవును. అంటే ఏమిటి, నేను గొప్పని కాదు, అంటే ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు అనేది నేను నేర్చుకోవాలి. అవును. అక్కడ నేనేదో చెప్పాను, నేను చెప్పినట్టు అయిపోయింది అని మళ్ళీ యూట్యూబ్ వీడియోలు వేసుకున్నా అంటే నేను ఫెయిల్ అవుతాను. అవును అవును. వచ్చింది కనుక చెప్పాను అంతే. అన్నిటికీ పైన అమ్మ ఉంది, అమ్మకి నేను సరెండర్ అవ్వాలి, ముహూర్తం పెట్టుకుంటా. ఇప్పుడు పెళ్ళి అయ్యాక చూసుకున్నా నేను మా ఆవిడ, గణాలు గుణాలు అని చెప్తాను. 32 పాయింట్లు మీరు చూసుకున్నారా మీ పెళ్ళికి? 32 పాయింట్లు లేకపోతే చేయరు. మాకు ఇద్దరికి 6 పాయింట్లు వచ్చాయి. 43 ఏళ్ళు అయింది మా పెళ్ళి, బాగానే ఉన్నాం. మరి 32 పాయింట్ల వాళ్ళు వచ్చినవి ఎందుకు కొడుకు చచ్చిపోతున్నారు? అంటే ఏదో ఇంకోటి ఏదో ఉందన్నది నాకు పొరక తట్టడం లేదు నాకు. అది నేను గ్రహించడం కోసమే ఈ ప్రశ్న మీరు అడిగారు, ఈ సమాధానం ఆవిడ చెప్పింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు అవి కలవకపోయినా ఇంత సంతోషంగా ఉన్నారు అని అంటే అమ్మవారి దయ ఉందనుకోవాలా? అమ్మవారి దయ ప్రకారం నా బుద్ధి ఆవిడ బుద్ధి సామరస్యంతో ఉండడం. అందుకే అమతిర్మేధ శృతి స్మృతిరంతమా అంటారు. అమతిర్ అంటే లలిత సహస్రనామంలో మతి కన్నా ముందున్నది, అంటే ఆలోచన కన్నా ముందున్నది అమ్మ. అది నేను గ్రహించినప్పుడు చండీ పాటలు చెప్తారు, నా రోజు బాగుంటే నాకు లక్ష్మిలా ప్రవేశించి నా చేత మంచి పనులు చేయించేది నువ్వే, నా రోజు బాగులేకపోతే ఆ లక్ష్మిలా ప్రవేశించి చెడ్డ పనులు చేయించేది నువ్వే, నేను నిమిత్త మాత్రుడిని అంటూ. అంతకన్నా ఏం కావాలి? అంచేత ఆ ముహూర్త బలం ఉందో ఏముందో అది ఉంది. ఉన్నందువల్ల కరెక్ట్గా నాకు ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, మా ఆవిడికి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, సఖ్యతగా ఉన్నాం. లేకపోతే నన్ను భరించడం చాలా కష్టం. అంతే అంటారా? అలా అనిపించరే? నేను మీకు అనిపించదు, దగ్గరలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే పెర్ఫెక్షన్ 100%, మిస్టర్ పర్ఫెక్ట్ అన్న సినిమా వచ్చింది కదా, నాకు ఆ పెర్ఫెక్షన్ ఇష్టం. ఏదైనా బట్టలు ఇలాగే ఉండాలి, మీకోసం నేను వేసుకోను. నా ఇంట్లో ఎప్పుడు వచ్చినా మేము ఇలాగే ఇస్త్రీ నడకుండా చూస్తారు, నన్ను మేకప్ తోటి ఉంటారు. ఒక ఫీలింగ్ అనమాట, అలా జరగాలి అని. అలాగే ఈ ఫీల్డ్లోకి వచ్చే ఆధ్యాత్మికంగా మాకు ప్రైవసీ లేదు. ఆడపిల్లలు ఎంతో చేయాలి అని వస్తారు కదండి. అమ్మాయి పాపం 20 ఏళ్ళకి వచ్చింది నా జీవితంలోకి, ప్రైవసీ లేదు, అందరి శిష్యులే చుట్టూరా. కాకపోతే ఒక్కటి ఇప్పుడు వచ్చింది కనుక ఈ దీంట్లో మీకు ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. దాంపత్యం బలపడాలంటే నేను చేసింది ఫస్ట్ 5 years ఆ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకున్నాను. ఫస్ట్ 5 years మ్యారేజ్ అయిన పూల్లో పెట్టి చూసుకోవడం అంటే ఆ అమ్మాయికి చీర కట్టుకోవడం రాకపోతే నేను చీర కట్టివాడిని, మేకప్ చేసేవాడిని చిన్నపిల్లలాగా. అలాగానే కొంచెం సరిగ్గా కట్టుకుంటే వావ్ చాలా బాగుంది అని పొగడత మీద పొగడతాం. అండ్ మీరు నమ్మరు, ఒక సంవత్సరం పాటు ఎవరు నమ్మరు, సంవత్సరం పాటు ఆల్మోస్ట్ ప్రతిరోజు సినిమాకి వెళ్ళేవాడు. ప్రతిరోజు నేను కొనేది ఎంత మోర మల్లెపూల మాల ఓ రిక్షాలో రాజమండ్రిలో వెళ్ళి ఏ సినిమా ఎన్ని చూస్తాం వెనక ఆత కూర్చున్నా కబుర్లు చెప్పుకునేవాడు. ఆ బలం పడేటప్పుడు ఇంక వాళ్ళకి బాగా తినేసిన వాడికి ఆకలి వేస్తుందమ్మా. అండ్ ముందుగానే చెప్పాను, మా నాన్నగారు మా ఏదో అప్పుడు ఒకసారి ఏదో విసుక్కున్నారు. అంటే స్వెటర్ కొనిస్తే ప్రేమగా మామయ్య గారు ఇదంటే ఏంటి ఎంత, $85 వేస్ట్. అంటే ఆ కాలం మనిషి మరి $85 వేస్ట్ అని బుడబుడ ఏడ్చేశారు. అంటే ఎప్పుడు చెప్పాను, ఆయన రాలిపోయే ఆకు, ఆయనకు నేను చెప్పలేను, మనం అడ్జస్ట్ అవ్వాలి. నేనేమన్నా అంటే నువ్వు బాధపడు, బట్ వాళ్ళు ఏమన్నా అన్నా
కొంచెం అడ్జస్ట్ అయిపోదాం. ఉమ్, ఆ సర్ది చెప్పుకునే గుణం, అవును. ఇవన్నీ కూడా అమ్మ ఇచ్చిందే, నా గొప్ప కాదు, మా గురువు గారు ఇచ్చింది. మా అమ్మ కన్నమ్మ గురువు గారు ఇవన్నీ ఇచ్చింది కాబట్టి చక్కగా విజయవంతంగా 43 ఏళ్ళు కలిసి ఉన్నాం అంటే మామూలు ముహూర్త మాటలు బలం, కాదు. అమ్మ అనుగ్రహం. ఉమ్. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో ఇవన్నీ లేకపోవడం, మెయిన్ టైం ఇవ్వకపోవడం వల్ల, ఈ సర్దుకోపోయే మనస్తత్వం లేకపోవడం వల్లే పెళ్ళైన సంవత్సరం లోపే విడాకులు. అంటే బాధ ఇంకెందుకు వేస్తుంది, నేను విమర్శించడం కాదు, బాధ వేస్తుంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి, అవును. చెప్పేవాళ్ళు లేరు. ఉమ్, పెళ్ళి అవుతుంటే తల్లి చెప్పి పంపించాలి, అత్తగారింట్లో ఎలా ఉండాలి, వాళ్ళు ఏమిటి అన్నీ చెప్పి వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళే. రెండూ లేరు. అవును. అంచేత క్వైట్ అన్ఫార్చునేట్. అవును. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా, మాకు అన్నీ తెలుసులే, మీరేంటి చెప్పేది, ఇలా అయిపోయింది. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. టాపిక్ అంతా ఒక ఎత్తైతే మీ మాటలు నిజంగా ఆఖరణ చెప్పిన మీ లైఫ్‌కి సంబంధించిన విషయాలు మాత్రం అసలు సూపర్ నిజంగా. చాలా మందికి ఆదర్శంగా తీసుకునే ఒక మంచి విషయం చెప్పారు. అమ్మ అనుగ్రహం నాకు, అవును. అది నాకు అవకాశం వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థాంక్ యూ గురుగారు. ధన్యవాదాలు.